Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈ రోజు వీడియోలో వెజ్ బర్గర్ ఎలా చేసుకోవచ్చో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ప్యాటీ ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ కార్న్ 1 కప్, పచ్చి బఠానీ 1/2 కప్, క్యారెట్ ముక్కలు 1 కప్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్, బాయిల్ చేసుకున్న పొటాటోస్ 500 గ్రామ్స్, బాయిల్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు 1 కప్, పచ్చిమిర్చి 5, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, పసుపు, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, మైదా, ఆయిల్, వాటర్. ముందుగా ఒక కడాయిలో వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ వచ్చాక 1 కప్ స్వీట్ కార్న్, 1/2 కప్ పచ్చి బఠానీ వేసి బాయిల్ అవనివ్వాలి. అవి కుక్ అయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 20 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్లో బాగా పడుతుంది. ఇప్పుడు 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు మరియు 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల అవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 1 కప్ బాయిల్ చేసి కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు మరియు 1 కప్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అండ్ పచ్చి బఠానీ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి వాటర్ ఇవాపరేట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత 1 కప్ బ్రెడ్ క్రమ్స్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 50 ml వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తర్వాత చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుని ప్యాటీ చేసుకోవాలి. ప్యాటీ ఇలా థిక్గా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాటీని తయారు చేసుకున్న బ్యాటర్లో ముంచి తరువాత ఇలా బ్రెడ్ క్రమ్స్తో మొత్తం బాగా కోట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ మనం బ్రెడ్ చుట్టూ ఉండే బ్రౌన్ బార్డర్ రిమూవ్ చేసుకుని మధ్యలో ఉండే సాఫ్ట్ బ్రెడ్ని మిక్సర్లో పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ. ఇలా ప్యాటీ మొత్తం బ్రెడ్ క్రమ్స్తో ప్రాపర్గా కోట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాటీని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ప్యాటీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా బోత్ సైడ్స్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చీజ్ స్ప్రెడ్, టొమాటో సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్స్ చీజ్ స్ప్రెడ్, 2 స్పూన్స్ టొమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, కొద్దిగా మిరియాల పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బన్ ఇలా మధ్యకు కట్ చేసుకుని ఇలా అన్నిటినీ మనకు నచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. అంతే, వెజ్ బర్గర్ రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.